తెలుగు అమ్మాయిలా ఉండడం ఇష్టమా? లేకపోతే వెస్టర్న్ మొత్తం పబ్ కల్చర్‌లో ఉండడం ఇష్టమా? నాకు ఇట్లిష్టం, అట్లిష్టం 2 టైంకి తగ్గట్టు డ్రెస్ అవుతా. ఏదో ఒకటి చెప్పాలి. అయ్యో! ఏదో ఒకటంటే లైక్ ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళతో ట్రిప్స్‌కెళ్ళాననుకోండి, నాకు మొత్తం వెస్టర్న్ ఉండడం ఇష్టం. ఓకే. ఇక్కడుంటే ఇక అదెంత మంచి ఎక్స్‌పెన్సివ్ ప్లేస్‌కెళ్ళినప్పటికీ నాకు లిటిల్ మోర్ ఇట్లా ట్రెడిషనల్‌గా అంటే అట్లని లంగా ఓణి, శారీస్ ఇవ్వని కాదు, చూడీదార్స్ ఇవి. కొంచెం ఔట్ ఆఫ్ వెళ్తే నాకు ఎట్లుంటాయంటే అదో ఫ్రీడమ్ ఉంటది. నేను మీ ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు దగ్గర ఒక 30 వీడియోల వరకు అంతా తెలుగు అమ్మాయిలానే ఉన్నాయి. హ్మ్. అలా కిందికెళ్తున్న కొద్దీ ఇలా గోవా వీడియోలొచ్చాయి. ఏంది తనేనా? కాదా? వాళ్ళ సిస్టరా? అని అలా 2 టైమ్స్ చూసిన. అందుకని అడిగాననమాట. హుహు. హ్మ్. సో, జనరల్‌గా ఏం చేస్తుంటారంటే స్టడీ, ఈ డాన్స్ ఇవి కాకుండా నార్మల్ టైమ్‌లో ఏం చేస్తుంటారు మీరు? నార్మల్ టైంలో ఏం చేస్తాను? పెద్ద పనేముండదు. ఎంతమందున్నారు ఫ్రెండ్స్ మీకు? ఫ్రెండ్స్ చాలా తక్కువ. అంటే ఫ్రెండ్స్ ఉంటారు. కాకపోతే అప్పుడప్పుడు మీట్ అవుతా ఉంటా. కొత్తగూడెం వెళ్ళినప్పుడు చెప్పాను కదా! కొత్తగూడెం అని. అక్కడికెళ్ళినప్పుడు మీట్ అవుతా ఉంటా. హైదరాబాద్‌లో ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. ఇంట్లోనే ఉంటా. ఖాళీగా ఉంటే అన్నయ్య వాళ్ళతో బయటికెళ్తా. లేదంటే అమ్మమ్మతో షాపింగ్‌కెళ్తా. లేకపోతే ఇంకా ఏమైనా బుక్స్ గానీ, ఏమైనా కామిక్ బుక్స్ ఉంటాయి కదా! ఇంట్లో డ్యాడీ తెచ్చిపెట్టేటియి. బుడుగు ఇట్లాంటి బుక్స్, తెలుగు బుక్సే. అవి చదువుతూ ఉంటా. ఆన్ స్క్రీన్‌కి, ఆఫ్ స్క్రీన్‌కి చాలా డిఫరెన్స్ ఉన్నారు మీరు. హ్మ్. సో, ఆన్ స్క్రీన్‌లో చూసుకుంటే ఇన్‌స్టాలో చూస్తే చాలా ట్రెండ్‌లో ఉన్నారు మీరు. సో, ఆఫ్ స్క్రీన్‌లో మీరు ఎప్పుడైనా బయటికి షాపింగ్ గానీ, ఇంకెక్కడైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు అని గుర్తుపడుతుంటారా? ఆన్ స్క్రీన్ అంటే మొత్తం చెప్పారు కదా! ఇప్పుడే మీరే డిఫరెంట్ ఉంటానని. స్టార్టింగ్‌లో గుర్తుపట్టకపోయేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కూడా వైరల్ అయితున్నాయి. అంటే ఈ వెంకట్ సాంగ్ కన్నా ముందు నుంచి ఆహ్, బా గుర్తుపట్టడం స్టార్ట్ అయింది. కొంచెం క్రౌడ్ ఉన్న ప్లేసెస్‌కెళ్తే ఒక 5 మెంబర్స్ వరకన్నా గుర్తుపడతారు. ఇప్పుడు వెంకట్ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి బయటకొస్తే కొంచెం రికగ్నైజేషన్ ఎక్కువే ఉంది. సో, మీ క్రష్ ఎవరు? క్రషా? క్రష్ అంటే ఏం లేదు. ఇండస్ట్రీలో. ఏం లేదు. ఇండస్ట్రీలో హీరోలు ఎవరు క్రష్ లేదా? హుహు. ఓకే. 10థ్ క్లాస్ నుంచి, 9థ్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ప్రపోజ్ చేసే ఉంటారు ఏదో రకంగా. సో, ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? చాలానే వచ్చినాయి. ఎప్పుడు కౌంట్ స్కూల్‌లో చేసుకోలేదు. ఎక్కువ వచ్చినాయా? కాలేజ్‌లో ఎక్కువ వచ్చినాయా? ఫీల్డ్‌లో ఎక్కువ వచ్చినాయా? ఆబ్వియస్లీ ఫీల్డ్‌లో ఎక్కువ వస్తాయి. వీళ్ళకి కొంచెం ధైర్యం ఉంటది. యాక్టింగ్ చేయడానికి వచ్చిందంటే అన్నట్టు కొంచెం ఒక ఫ్రీనెస్‌తో ప్రపోజ్ చేస్తారు. బట్ మనం వాటిని ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెడతాం. అట్లని మొత్తం తిట్టాలని లేదు వాళ్ళని. హ్మ్. కూల్‌గా రిజెక్ట్ చేసేస్తే సరిపోయిద్ది. 10థ్ క్లాస్‌లో ఏమన్నా లవ్ స్టోరీలు ఉన్నాయా మీకు? అంటే తెలిసి తెలియని ఏజ్ ఉంటది కదా! అప్పుడు ఉంటది కదా! అప్పుడేం లేదు. మా క్లాస్ బాయ్స్ అంతా బెబ్బే. 10థ్‌లో నిబ్బగా పాపం చూస్తే ఏమనుకుంటారో. చూస్తారా? ఆళ్ళు ఇప్పటికి ఫాలో అవుతుంటారా? అవుతారు. నా 8థ్ క్లాస్, 6థ్, 7థ్ క్లాస్‌లో ఉన్న అబ్బాయిలు కూడా ఇప్పటికి ఫాలో అవుతాను ఇన్‌స్టాగ్రామ్. జనరల్‌గా మనము అంటే ఒక ఏజ్ లిమిట్ నుంచి ఒక 10థ్ క్లాస్ నుంచి అలా వచ్చి సడెన్‌గా మనము సెలబ్రిటీ రేంజ్‌కి వచ్చేసరికి కొంతమంది యేసుకుంటుంటారు మన ఫ్రెండ్స్. ఆ! సో, అట్లా యేసుకుంటుంటారా మీ బ్యాచ్‌లో ఓ? ఉంటది. అంటే ఇప్పుడు ఎవరి స్టడీలో వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి కలవము. ఆ కాన్ఫరెన్స్ కాల్స్ అవి మాట్లాడుకుంటా ఉంటాం. సో, మీట్ అవుతే ఏమన్నా ఉంటదేమో అట్లా. జనరల్‌గా ఫ్రెండ్స్ ఫంక్షన్స్ అవి జరిగితే వెళ్తుంటారా? ఫ్రెండ్సా? హుహు. మొత్తం హోమ్లీ అమ్మాయి అయితే మీరు. అంటే ఇంట్లో వాళ్ళు అలౌ చెయ్యరు. 'పరుగు' సినిమాలో హీరోయిన్ వెళ్ళడానికి. లాగా. ఎక్కడికెళ్ళినా ఎంబడే ఎవరో మరి ఒకళ్ళు అంత ఉంటారు. కాదు. అమ్మొస్తారు నాతో. ఎప్పుడైనా పబ్‌కెళ్లారా? లేదు. ఫ్రెండ్స్‌తో ఎప్పుడైనా తెలిసి తెలియకుండా హుహు. మందు తాగడానికి ట్రై చేస్తారా? బియర్? హుహు. లేదు. అంటే ఈ వాళ్ళకంత మధ్యకాలం సీన్ లేదు. నాకు అంత లేదు. మేము కలిసి కూర్చొని మాట్లాడుకోవడమే ఎక్కువ. అది వాళ్ళ ఇంటికి నేనెళ్ళడం, మా ఇంటికి వాళ్ళు రావడం. ఏమున్నా మమ్మీ వాళ్ళ ముందే. బయటికెప్పుడు ఎళ్ళలేదు. ఎళ్ళినా గానీ ఇంకా 10థ్‌లో వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్‌తో. అమ్మాయిలందరం కలిసి ఒక దగ్గరకని చెప్పి ఇంట్లో అమ్మోళ్ళకి, డ్యాడీకి ఇప్పటికి తెలవదు. ఇప్పుడు తెలుస్తది ఉంటది తర్వాత. మమ్మీకి ఒక్కదానికే చెప్పేదాన్ని. డ్యాడీ డ్యూటీకెళ్ళేటోళ్ళు. అమ్మకి చెప్పి మమ్మీ ఇట్లా సీమ వాళ్ళ ఇంటికి, అనురాధ వాళ్ళ ఇంటికి ఏదో ఒకటి చెప్పి అందరం కలిసి దగ్గర దగ్గర కిన్నర్స్ అని గానీ, ఏదైనా రెస్టారెంట్ గానీ అట్లా వెళ్ళి వచ్చేటోళ్ళం. ఓకే. సో, ఆ మొమెంట్స్ మిస్ అవుతుంటారా ఇప్పటికి స్టిల్? మిస్సింగ్ అంటే అదేం లేదు.
మిస్ ఇప్పటికైనా ఏం అలాగేనా లేదు. షాపింగ్ అని చెప్పి సినిమా ఆహా! ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ చెప్పాను కదా హైదరాబాద్‌లో ఎవ్వరు లేరని. కాకపోతే అప్పుడు డేస్ అప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ అవి ఇవి ఉంటే టైమ్ పాస్‌లు ఎక్కువైపోతాయి. నేను స్టడీ మీద గానీ, ఫీల్డ్ మీద గానీ ఎక్కువ కాన్సంట్రేట్ చేయకపోయేదాన్ని. సో, దాన్ని నేను ఎప్పుడు మిస్ అయితాను అని అనుకోను. అప్పుడు ఎంజాయ్ అప్పుడు చేసినా ఓకే చాలనిపిస్తది. సో ఇప్పటికీ మీతో మాట్లాడుతుంటే కొంచెం చిన్న పిల్లల మెంటాలిటీ అనిపిస్తుంది. ఎందుకంటే డిగ్రీ కాబట్టి డిగ్రీలో ఇంకా చాలామంది ఏవేవో చేసేస్తున్నారు. సో మీతో మాట్లాడుతుంటే ఇంటరాక్ట్ అవుతుంటే మాత్రం కొంచెం అలాగే అనిపిస్తుంది. ఎప్పుడైనా మీ లైఫ్‌లో ఏదైనా విషయంలో ఏడ్చారా మీరు? ఓహ్! చాలా సార్లు. ఏ విషయం? ఇంట్లో కొన్ని పర్సనల్ గొడవలుంటాయి గదా! సో, వాటికి కొంచెం ఈ మధ్య పర్సనల్‌గా అంటే ఇంట్లో పర్సనల్‌గా కొంచెం లిటిల్ డిస్టర్బెన్సెస్ వచ్చాయి ఈ మధ్యలో ఫ్యామిలీస్‌లో. ఈ మధ్య బాగా ఏడ్చిందంటే దానికే. ఇంకా ఎక్కువ ఏం లేదు. అంటే అందరి ముందా? లేకపోతే ఇంట్లో లోన్‌లీగా ఉన్నప్పుడా? హ్మ్. అందరి ముందే డ్యాడీతో, మమ్మీ ఎందుకు మనం అందరితో మంచిగే ఉంటాం గదా! అందరు మంచిగా కోరుతాం గదా! ఎప్పుడు వాళ్ళ లెక్క కుళ్ళు ఇది అది ఏం మనం ఇది జెయ్యము. అందరికి మన పైన ఎందుకు అంత నజర్ ఉంటది అని జెప్పి ఏడిస్తే మమ్మీ, డ్యాడీ ఊరుకో అంటే లైక్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతా ఉంటేనే గదా! రిలేషన్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ బుద్ధులు తెలిసేటివి. అట్లా కొంచెం తెలిసి బాధపడ్డా. మమ్మీతో, డ్యాడీతో బాధపడితే ఇంకా వాళ్ళు నాకు ఏం అప్పటికి అవగాహన లేదు. ఇట్లా ఉంటారు. అందరూ చాలా స్వీట్ మోస్ట్‌గా కనపడి ఉండి ఒకేసారి రూడ్‌గా కనపడే వరకి నాకు చాలా బాధ అనిపించింది. ఇక హార్ట్ తట్టుకోలేక మమ్మీ, డ్యాడీతో ఏడ్చేస్తే వాళ్ళు చెప్పిండ్రు. ఇంకా దీనికే ఇట్లా అంటే ముందు ముందు ఎంతో లోకాన్ని చూస్తావు. ఇది అస్సలు మ్యాటర్ కాదు. వాళ్ళు నీకు మ్యాటరే కాదు. నీకు మేము సపోర్టివ్ ఉన్నాం. ఫీల్డ్‌లో మంచిగా సాఫీగా సాగుతుంది. దేనికి స్టడీ కంటిన్యూ చేస్తున్నావు ఏడవకు. వాళ్ళెవ్వరు ఇది కాదు. వాళ్ళందరి గురించి మర్చిపో అని చెప్పి మమ్మీ, డ్యాడీ మంచిగా చెప్పిండ్రు. సో, ఇప్పుడు బాగుంది.